దేవుని వాగ్దానం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసు ప్రభువారి 12 మంది శిష్యుల్లో ఒకరైన యోహాను ఈ సువార్తను రాసినట్లుగా యోహాను సువార్త 21వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23, 25, 30 వచనాల్లో యేసు ప్రేమించిన వాడు ఆయన రొమ్మున ఆనుకొని ఉండిన వాడు అని ఈ గ్రంథకర్త యోహానును గూర్చి చెప్పబడింది. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించి ఆయన శ్రమ నుండి సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచుటకు ముందు తనకు శిష్యులుగా అపోస్తలులుగా ఉండుటకై పిలువబడిన 12 మంది శిష్యులను ఆయన 13వ అధ్యాయం 3వ వచనంలో వారితో మాట్లాడుతూ, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజనము చేయుచున్న చోట నుండి లేచి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకుని పళ్ళెములో నీళ్లు పోసి వారి పాదములు కడిగి తువాలుతో పాదములు తుడిచి, అప్పటికే ఇస్కరియోతు యోధా హృదయంలో సాతాను ప్రవేశించినందున ఆయనను అప్పగింపవలనని ఆలోచన కలిగి ఉన్నాడు. 13వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయంలో వచనంలో, ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగినట్లే మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే, మీకు మాదిరిగా ఇలాగ చేసి తినని చెప్పి మీలో ఒకరు నన్ను అప్పగించునని యేసు ప్రభువు చెప్పగానే ఎవరు అని ఒకరినొకరు చూచుకొనుచుండగా ఆయన రొట్టెను విరిచి ద్రాక్షారసంలో ముంచి ఎవనికి ఇచ్చేదనో అతడే అని చెప్పి యూదా ఇస్కరియోతుకి ఇస్తారు. అతడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించనని 13వ అధ్యాయం 27వ వచనంలో చదువుతాం. 13వ అధ్యాయం 33వ వచనంలో, పిల్లలారా ఇంకా కొంచెము కాలమే మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకెదరు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరు అని చెప్పి మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని ప్రేమతో యేసయ్య చెబుతారు. సీమోను పేతురు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయనను అడుగుగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చెదవు అని చెబుతారు. 14వ అధ్యాయం 1వ వచనంలో, ఇలా నేను చెప్పానని మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అని చెప్పి, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను అనగానే తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో మాకు తెలియను అని అడుగుతారు. అందుకు యేసు ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసయ్య చెబుతారు. ఈ మాటలు ఆయన వారికి చెబుతూ ఉండగా వారు ఎంతో దిగులు పడతారు. ఆయన, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథలునుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు అని 14వ అధ్యాయం 14, 18 వచనాల్లో యేసు ప్రభు చెప్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల్లో ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తారు. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి అని యేసయ్య చెబుతూ
పరిశుద్ధాత్మునినే శాంతిదాతగా మనకు అనుగ్రహించారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువారి భూమిపై జన్మించక 600 సంవత్సరాలకు ముందే సమాధానకర్తయగు అధిపతి అని ఆయనను గూర్చి చెప్పబడింది. 2వ దశలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో సమాధానకర్తయగు ప్రభువే మీకు సమాధానం అనుగ్రహించునుగా కానీ పౌలు దీవెన పలుకుతారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలములలో ఒకటి సమాధానము అని చెప్పబడింది. ఈ పరలోక సమాధానము, ఈ శాంతి యేసయ్య మనకు వాగ్దానం చేశారు. ఈ శాంతిని, సమాధానమును ఆయన నుండి పొందుకున్న కృపను మనం కోరుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఆమెన్.